ఎస్టీ వసతి గృహంలో ఫుడ్ పాయిజన్. 14 మంది విద్యార్థులకు అస్వస్థత. జోగులాంబ గద్వాల్ జిల్లాలోని ఎస్టీ వసతి గృహంలో ఫుడ్ పాయిజన్. 14 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం ఉదయం అల్పాహారంగా వడ్డించిన ఉప్మా తిన్న విద్యార్థులు పాఠశాలకు వెళ్లిన కొద్దిసేపటికే కడుపు నొప్పితో ఇబ్బంది పడ్డారు. వెంటనే స్పందించిన సిబ్బంది వారిని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పురుగులు పడిన ఉప్మా తినడం వల్లే అస్వస్థతకు గురయ్యామంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా కొందరు విద్యార్థులు ఉప్మా తినడం లేదని తెలిసి అరటి పండ్లు బిస్కెట్లు ఇచ్చామని, పాఠశాలకు వెళ్లిన తర్వాత ఎండలో నిలబడడం వల్లే ఇలా జరిగిందంటూ హాస్టల్ వార్డెన్ ఆ పవన్ వివరణ ఇచ్చారు. సో చూడండి, వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు. హాస్టల్ పైన ఫుడ్ పాయిజన్ అయిందని విద్యార్థులు క్లియర్ గా చెప్తున్నారు, ఉప్మాలో పురుగులు ఉండడం వల్లే అని. కానీ హాస్టల్ వార్డెన్ పవన్ ఏం చెప్తున్నారంటే వాళ్ళని స్కూల్లో ఎండలో నిలబెట్టినందుకే ఈ ఫుడ్ పాయిజన్ అయిందని చెప్తున్నారు. నిన్నటి రోజు మనం చూసినాం, రేవంత్ రెడ్డి ఏమన్నాడంటే నా మనమడు తినే సన్న బియ్యమే అందరికి ఇస్తున్నామని. మరి ఇది కనిపించడం లేదా రేవంత్ రెడ్డికి అని మేము అడుగుతున్నాం. సో ఇది ఎక్కడ జరిగింది? అక్కడున్న ఆ హాస్టల్లో ఉన్న వార్డెన్ ను సంప్రదించి అక్కడున్న ఆ వివరాలన్నీ తెలుసుకొని అవన్నీ కూడా మార్చాల్సిందిగా ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం.